నమస్కారం కృష్ణారావు గారు. అవేర్ టాక్స్కి పునఃస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే మనకి ఏ రోజు ఏమి జరుగుతుందా అనేటువంటిది, అంటే మేము ఏమీ యాక్షన్ తీసుకోము అని అంటూనే, బట్ మనకి చూస్తుంటే వాళ్ళు మరి లోకేష్ గారు క్యాంపెయిన్లో ఓ రెడ్ బుక్ చూపించి అందరి జాతకాలు దీంట్లో మేము పెడుతున్నాము, యాక్షన్ తీసుకుంటామని అన్నారు. మళ్ళీ తర్వాత లేదని అన్నారు. బట్ ఈ లాస్ట్ 2-3 డేస్ ఇన్సిడెంట్స్ ఒకటి చూస్తూ ఉంటే, ఒకటి ఈ ఫేమస్ ఫిల్మ్ యాక్టర్ పోసాని, డైరెక్టర్ ఆల్సో పోసాని మురళీకృష్ణ గారిని నిన్న అరెస్ట్ చేసి ఆయన్ని కడప లేకపోతే ఐ థింక్ చిత్తూరు దాని దగ్గరికి తీసుకుని వెళ్ళడము, భార్య అని కూతురికి చెప్పడం అదొకటి జరిగింది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, మనకి ఈ ఫైబర్ నెట్ అనేది ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఉన్నప్పుడు జీవీ రెడ్డి గారు దానికి చీఫ్గా ఉండేవారు. లేదు ఆయన ఇదే తెలుగుదేశం వచ్చిన తర్వాత వచ్చాడు. అదే ఆయన తెలుగుదేశం వచ్చిన తర్వాత వచ్చింది. ఆయన సడన్గా రిజైన్ చేశారు. ఎందుకని మరి దీనికి గల కారణాలు ఏంటి? దీని మీద ఒక చిన్న విశ్లేషణ చేయగలరా? ఒకటి, రెండు సైడ్ల నుంచి ఒకళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా, అంటే అది సభ్య సమాజం ఏ రకంగానూ అంగీకరించటానికి వీలు లేని విధంగా పర్సనల్ అటాక్స్ జరుగుతున్నాయి. బట్ దాంట్లో ఎక్కువ భాగం చాలా హీనమైన భాషలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది మాట్లాడారనే దాంట్లో ఎటువంటి ఇది లేదు, డౌటు లేదు. ఎక్కడైనా అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఒక మెసేజ్ అయితే పోవాలి. ఏదంటే అది మాట్లాడి ఆ సైడ్ కానీ ఈ సైడ్ కానీ మాకేమీ జరగదనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. అది పర్సనల్ లెవెల్లో అవసరం ఏముంది? రాజకీయంగా మాట్లాడు, ఇష్యూస్ మీద మాట్లాడు, తప్పు లేదు. బట్ పర్సనల్గా ఇండివిజువల్ ఇంటెగ్రిటీని, పర్సనాలిటీని అటాక్ చేస్తూ పర్సనల్ ఇష్యూస్ను ఉన్నవి లేనివి కలిపి జుగుప్సారకరమైనటువంటి భాషలో మాట్లాడటం అనేటటువంటిది మాత్రం క్షమించరాని నేరం. అది జరిగింది కాబట్టి నేను ఈ అరెస్ట్లతో ఏమి తప్పు పట్టలేదు. నథింగ్ అన్యూజువల్ అబౌట్ ఇట్. ఆ రకంగా మాట్లాడి ఏమి జరగకుండా ఉండాలనుకోవటం పొరపాటు. అది దీని వరకు. ఇట్ షుడ్ బి కనువిప్పు రెండు పక్కల వాళ్లకు. ఏవో మైకులు పెట్టారు కదా మూతి దగ్గరని రెచ్చిపోయి ఏదంటే అది మాట్లాడితే ఎప్పటికో అప్పటికి దాని కాన్సిక్వెన్సెస్ను ఫేస్ చేసుకో తప్పదు. సో ఇది ఈ ఇష్యూ ఇది ఇద్దరికీ వర్తిస్తుంది, ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వర్తిస్తుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇక ఈ జీవీ రెడ్డి యాక్చువల్లీ జగన్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 2-3 సార్లు నన్ను వచ్చి ఇక్కడ కలవని కూడా కలిసాడు, మా ఆఫీస్కి కూడా వచ్చి. అంటే అది తెలుగుదేశంలో జాయిన్ అవ్వబోయే ముందు అతను జనరల్గా షార్ప్ మ్యాన్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేసుకొని బాగా మాట్లాడతాడు. ఇన్ఫ్యాక్ట్ కొంత ఇన్ఫర్మేషన్ షేరింగ్ కూడా చేస్తూ ఉండేవాడు నాతో. నా దగ్గర నుంచి కొంత తీసుకునేవాడు, తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు వాట్సాప్లో పంపిస్తూ ఉండేవాడు. బ్రైట్ పర్సన్. జగన్ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు అటాక్ చేయడంతో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో గట్టిగా చేసిన వాళ్ళలో ఇతను కూడా తెలుగుదేశం తరఫు. న్యాచురల్లీ అది దృష్టిలో పెట్టుకొని అతన్ని రివార్డ్ చేసి ఫైబర్ నెట్ చైర్మన్గా వేశారు. బట్ ఫైబర్ నెట్ చైర్మన్గా వేసినప్పుడు ఈయన అనుకున్నట్టుగా అక్కడ జరగటం లేదు అంటే ఆయన రియలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈయనను మించిన ఫోర్సెస్ అక్కడ వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఇది చాలా ఫ్యాక్ట్ గవర్నమెంట్లో. బికాస్ ఎండి ఎప్పుడు, ఏ కార్పొరేషన్ ఎండి కూడా చైర్మన్ మాటకు కాదు విలువిచ్చేది, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి విలువిస్తాడు. అది నేను చాలా తరాలు చెప్తూ ఉంటాను. మొత్తం పవర్ సెంటర్ అంతా చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్. ఈయన ఒకటి చెప్పి అది జరగలేదు అంటే ఆఫీసర్ అంతటా ఆఫీసర్ చేసేటటువంటి ధైర్యం చేయడు. ఆఫీసర్ ఏం చేస్తాడంటే దీని మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు, సీఎంఓతో కానీ సీఎం ఆఫీస్లో ఉన్న వాళ్ళతో కానీ. వాళ్ళు ఓకే చేసేయంటే చేసేస్తాడు. లేదు దీనికి ఇంకొక యాంగిల్ ఉంది, అది యాంగిల్ డిఫరెంటు, పక్కన పెట్టు, పెండింగ్ పెట్టు, చైర్మన్ చెప్పినా నువ్వు చేయాల్సిన అవసరం లేదన్నప్పుడు మాత్రమే ఆ రకంగా చేస్తాడు. కానీ కావాలని చైర్మన్కు ఎగెనిస్ట్గా చేసే ఎండీలు ఎవరు ఎక్కడ ఉండరు.
సో ఈయనకి ఎప్పుడైతే ఎండి తన మాట వింటం లేదు అనేటటువంటి అనుమానం వచ్చిందో వెంటనే ఈయన ఈ ఇష్యూను సీఎంఓతో క్లారిఫై చేసుకొని ఉండాల్సిందా, స్ట్రైట్ అవే సీఎంతో క్లారిఫై చేసుకొని ఇట్లా అంటున్నారు, ఇట్లా ఏం జరుగుతుంది, ఏం చేయమంటారు. దెన్ ఆల్వేస్ యూ కెన్ రైట్ టు గవర్నమెంట్, గెట్ ఎన్ ఆర్డర్ అండ్ డిస్మిస్ దెమ్ ఇఫ్ ది ఎండి చేయకపోతే. అదే పద్ధతి ప్రాసెస్. దాని మీద ప్రెస్కి వచ్చి చెప్పి గవర్నమెంట్లో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ అనేటటువంటి ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత ఐ థింక్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ అక్కడ ఈయన పని చేయటానికి కానీ వాళ్ళు ఉంచుకోవటానికి. సో అదే జరిగినట్టుంది. ఆ కాంటెక్స్ట్లోనే అతను బయటకు వచ్చాడు. చూడాలి, ఎందుకనంటే ఫైబర్ నెట్ అప్పుడు ఫోకస్లో ఉంది, దీని మీదనే సిబిఐ కేసు అది ఇది పెట్టారు కదా. మరి అంత పెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళని వీళ్ళు ఇంకా ఎందుకు పరిరక్షిస్తున్నారు, దీంట్లో ఏదైనా మచ్ బిగ్గర్ గేమ్ ఉందా, ఒక లెవెల్లో టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య ఏదైనా అండర్స్టాండింగ్ వచ్చిందా. ఎందుకనంటే వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ రెండు పక్షాల కింద చూపెట్టుకోగలిగినంత వరకు ఇద్దరు సస్టైన్ అవుతారు. వాళ్ళలో ఏ ఒక్కరు లేకపోయినా కానీ ఆ వ్యాక్యూమ్ని ఇంకెవరైనా ఆక్యుపై చేస్తారు. సో ఆ థ్రెట్ ఒకటి ఉంది. సో అదేమైనా మైండ్లో పెట్టుకొని వీళ్ళకి అవుతూ ఉంటే అది ఈయన గ్రహించలేకపోయినాడా తెలియదు. బట్ ఎనీ కేస్ గుడ్ మెన్ షార్ప్ చాప్ అండ్ దెన్ అసెట్ టు ది పార్టీ హీ లెఫ్ట్ ఇట్ ఫర్ వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్. దిస్ బ్రాడ్లీ ఈస్ ది థింగ్. బట్ వన్ థింగ్ ఈజ్ జస్ట్ బికాస్ నేను చైర్మన్ కాబట్టి అందరూ నేను చెప్పింది వింటాను అనుకోవటం మాత్రం పొరపాటు. మినిస్టర్లకే వింటలేదు, చైర్మన్లకే వింటారు. మినిస్టర్ ఏదైనా ఆర్డర్ ఇచ్చినా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే ముందు సెక్రటరీస్ ఒకటో సీఎంఓతో చెక్ చేసుకుంటారు. ఇట్లా అంటున్నాడు, ఇది చేస్తున్నాం, ఓకే అంటే చేస్తారు, లేకపోతే పక్కన పడేస్తారు. ఆ పైన మినిస్టర్ ఏదైనా అడిగితే సార్ సీఎంతో ఒకతాడో మీరు మాట్లాడుకోండి, ఆ పైన చూద్దామని అంటారు. సో అట్లాంటప్పుడు ఏదో చైర్మన్ చెప్తే అయిపోతుంది అనుకోవటం పొరపాటు. అది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే జరిగినటువంటి విషయంగా నేను భావిస్తాను. చూడాలి మరి ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివన్నీ జరుగుతాయి. ఏమి జరుగుతాయో చూడాలి.